చైర్మన్ తిరుమల నుంచి అరసవిల్లి వరకు ఏపీలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయాలన్నిటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ ఈవో ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీకు తెలిస్తే ఆన్సర్ వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ మనం తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక్కడ చైర్మన్ ఎవరు ఉన్నారు అంటే బొల్లినేని రాజగోపాల్ నాయుడు అండ్ ఈవో వచ్చేసి ముద్దాడ రవిచంద్ర ఉన్నారు. మరి అలాగే కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయానికి రాధాకృష్ణన్ చైర్మన్ గా ఈవోగా సీనా నాయక్ గారు వ్యవహరిస్తున్నారు. శ్రీశైలంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబ అంబికా అమ్మవారి యొక్క దేవాలయానికి పోతుగుంటి రమేష్ నాయుడు గారు చైర్మన్ గా ఈవోగా శ్రీనివాసరావు గారు వ్యవహరిస్తున్నారు. అదే విధంగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఆలయానికి చైర్మన్ గా కొట్టే సాయి అండ్ ఈవోగా వెంకటేష్ గారు వ్యవహరిస్తున్నారు. కాణిపాకంలో ఉన్నటువంటి సిద్ధి వినాయక స్వామి యొక్క దేవాలయానికి చైర్మన్ గా సురేంద్ర బాబు ఈవోగా పెంచల్ కిషోర్ వ్యవహరిస్తున్నారు. అన్నవరంలో ఉన్నటువంటి వీర వెంకట సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయానికి చైర్మన్ గా రాజా ఇరుగంటి వెంకట రోహిత్ గారు ఈవో వచ్చేసి త్రినాథరావు గారు వ్యవహరిస్తున్నారు. సింహాచలంలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయానికి చైర్మన్ గా వెంకటరావు గారు ఈవో వచ్చేసి అశోక్ గజపతిరాజు అయితే వ్యవహరిస్తున్నారు. అంతర్వేదిలో ఉన్నటువంటి వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయానికి చైర్మన్ గా రమేష్ రాజు అండ్ ఈవోగా ఎర్రన్ శెట్టి భద్రాజీ అయితే వ్యవహరిస్తున్నారు. అరసవిల్లిలో ఉన్నటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క దేవాలయానికి చైర్మన్ గా ఇప్పిలి జోగి సన్యాసరావు గారు ఈవోగా హరిసూర్య ప్రకాష్ గారు వ్యవహరిస్తున్నారు. మరి ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి దేవాలయానికి చైర్మన్ గా వెంకట సుధాకర్ రావు గారు ఈవో వచ్చేసి మనకి ఎన్విఎస్ మూర్తి గారు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మనం ఏపీలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయాల గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాల్లో ఉన్నటువంటి చైర్మన్ ఎవరు ఈవో ఎవరో తెలుసుకుందాం. వీడియో ఇప్పుడే సేవ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన పేజ్ ని ఫాలో కొట్టండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.